హాయ్ అండి, అందరికీ శ్రీధరణి కార్స్ కోరుట్లండి. కియా సోనెట్ అండి, GTX ప్లస్. ఇది మోడల్ వచ్చేసి 2020 ఉంది. నార్మల్గా చిన్న చిన్న అక్కడక్కడ చూసుకుంటే మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి. ఒకసారి సరౌండింగ్ మొత్తం చెక్ చేసుకోండి. ఓకే అండి, సరే ఇప్పుడైతే ఇంటీరియర్ చూపిస్తా. కింద మ్యాటింగ్ ఓకే, సీట్స్ కూడా ఓకే ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఉన్నాయండి. ముంగట 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అట్లాగే పిల్లర్స్ కూడా ఉంటాయి, అది కూడా నేను చూపిస్తా. అట్లాగే 2 సీట్లో కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ అంటే ఇది మొత్తం చెక్ చేసుకోండి. ఎక్కడ కూడా యాక్సిడెంట్ వెహికల్ కాదు, చూసుకోవచ్చండి. ఇది కూడా రైట్. వెనక సైడ్ చూసుకుంటే మాత్రం ఓకే ఉన్న మ్యాటింగ్ కూడా, సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, చూసుకోండి. రైట్, ఒకసారి వెనక తీసి కూడా చూపిస్తా. అయితే ప్రైస్కు మనకు మాత్రం సంబంధమే ఉండదు, జస్ట్ ఒక సజెషన్ మాత్రమే. ఓకే, ఇంటెల్ చెక్ చేసుకుని ఓకేనండి. అందులో పాన జాకెట్ మాత్రం ఉన్నాయి. స్టిఫింగ్ చూసుకుంటే మాత్రం 100% ఉంది, ప్రాబ్లం ఏం లేదు. GTX ప్లస్ అంటారు. చూసుకోవచ్చండి సన్ రూఫ్ ఇది. ఒకసారి అయితే రీడింగ్ కూడా చూపిస్తాను మీకు. రీడింగ్ మాత్రం ఎట్లుందో అది చెప్తా. ఇది పుష్ బటన్ స్టార్ట్ అండి, చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫస్ట్ అయితే ఒకసారి బీడింగ్ కూడా చెక్ చేసుకుందాం. ఓకే అండి, ఇది వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం పనిచేస్తుంది. సరే, ఇప్పుడు ఒకసారి రీడింగు ఎట్లా ఉన్నది, గ్లాస్ ఏమైనా చేంజ్ అయినాయా అది మీరు చూడాలి ఖచ్చితంగా. మెయిన్ విషయం ఏంటంటే ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అంటే, ఇది మాన్యువల్ కాదు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది మీరు డైరెక్ట్ లెవెల్ చెక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. మీరు చూస్తే సార్ మీకు ఒక ఐడియా ఉంటుంది. పుష్ బటన్ స్టార్ట్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన. ఓకేనండి, రీడింగ్ చూపిస్తా. రీడింగ్ వచ్చేసి 1 lakh సార్. దీనికి షోరూమ్ ట్రాక్ మాత్రం లేదు. ఓకేనండి, బ్యాక్ సైడ్ స్క్రీన్ ఎట్లా వర్క్ చేస్తుందో అది కూడా చూపిస్తా. చూడండి, ఎట్లాంటి ఫేడ్ డ్యామేజ్ లేకుండా నీట్గా ఉంది సార్ ఇది. ఓకే, ముంగట బాంట్ కూడా చెక్ చేసుకున్నా ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ముంగట ఆపరణ కూడా ఓకే ఉంది, సూపర్ కూడా ఓకే ఉంది సార్. దీని ప్రైస్ చెప్తున్నాడు ఓనరు 8,20,000 చెప్తున్నాడు సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. టైం పాస్ మాత్రం చేయకండి. చూసుకోవచ్చండి, హెడ్లైట్ ఇండికేటర్స్ కింద ప్రోగ్రామ్ మాత్రం రావట్లేదు. ఇది కూడా ఓకే అండి, చూసుకోవచ్చు. కింద హెడ్లైట్ ప్రోగ్రామ్ అయితే పనిచేస్తలేదు. మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి. ఇది ఆల్రెడీ డ్యామేజ్ అయింది సార్ ఇది. ఓకే, టైల్ ల్యాంప్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. ఇది కూడా బ్యాక్ సైడ్ స్క్రీన్ కూడా ఓకే వర్క్ చేస్తుంది. ఒకసారి అట్లాగే మీకు అంటే ముందు చూపించుకుంటే వెళ్ళిపోతాము. ఇంకోటి చూడండి ఒకసారి, ఇక్కడ CA ఉంది కదా, ఇది కూడా సేమ్ CA ఉంది. ఇందులో మీకు రీప్లేస్ అయిందా లేదని కూడా తెలవడానికి కోసం చెప్తున్నాను నేను, అంతే. చూసుకోవచ్చండి, ఇది వచ్చేసి CB ఉంది, కనిపిస్తుందో లేదో. ఓకేనా, రైట్. ఓకేనండి, గ్లాస్ వరకు చూసుకుంటే ఓకే ఉన్నాయి. చిన్న చిన్న అక్కడక్కడ మాత్రం ఏర్పడిన మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి. గ్లాస్ కూడా ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా CA ఉంది, డీజిల్ వర్షన్ ఇది. చూసుకోవచ్చండి, GTX ప్లస్ ఇది. రైట్, సోనెట్, కియా సోనెట్. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఓకే ఉంది, పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి. వెహికల్ మాత్రం ఓకే ఉంది, చూసుకోవచ్చండి. సన్ రూఫ్ ఇది. రైట్ వచ్చేసి
ముంగ టైర్స్ చూసుకుందాం. ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం మీకు 70% వరకు ఉంటుంది. అట్లాగే అలైవిల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. చూసుకోవచ్చండి ఇది కూడా ఓకేనా. లైవ్లో కూడా చెక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు సార్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం నెక్స్ట్ ఇంకొక ఛానల్ పెడుతున్నాం సార్. అది కూడా సోలార్ సార్, అది సోలార్ సంబంధించింది ఓకేనా. అలైవిల్స్ ఉన్నాయి దీనికి ఓకేనా. మొత్తం స్టెఫిన్తో సహా కలుపుకున్నా కానీ వెహికల్ మాత్రం 100% ఉంది. టైర్స్ వచ్చేసి మీకు 90% ఉంటాయి ఈజీగా, ప్రాబ్లం లేదు సార్. ఇది షోరూమ్ ట్రాక్ మాత్రం లేదు సార్, మళ్ళీ చెప్తున్నా సార్. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దీనికి. ముంగట 2 స్టీరింగ్ దగ్గర 2 సీట్లకు అట్లాగే 2 పిల్లర్స్ కూడా ఉన్నాయన్నట్టు రైట్. వచ్చేసి ఇంకా పవర్ విండోస్ ఓకే పనిచేస్తుందండి. మోడల్ 2000 కియా సోనెట్ అండి, GTX ప్లస్. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. మోడల్ 2025 రీడింగ్ మాత్రం నో గ్యారంటీ, దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. ప్రైస్ వచ్చేసి 8,20,000 ఓనర్ అయితే సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.